కేవలం ఒక వైరు, ఒక అయస్కాంతం, వీటితో మనం అపారమైన శక్తిని ఎలా సృష్టించగలం? ఈరోజు మనం డీసీ జనరేటర్ల ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. వాటి వైరింగ్ లోతుల్లోకి వెళ్ళి అసలవి ఎలా పనిచేస్తాయో కూలంకషంగా తెలుసుకుందాం. సో, వైండింగ్స్ నుంచి వాట్స్ వరకు ఇది విద్యుత్ ప్రపంచంలో ఒక అద్భుతమైన ప్రయాణం. సరే, మన ప్రయాణం ఎలా సాగుతుందో ఒకసారి చూద్దాం. మనం ఎగ్దమ్ బేసిక్స్ అంటే ప్రాథమిక సూత్రాలతో మొదలుపెడదాం. విద్యుత్ ఉత్పత్తికి పునాది ఏమిటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ మరింత సంక్లిష్టమైన, శక్తివంతమైన డిజైన్ల వైపు వెళ్దాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? అన్నింటికంటే ముందు అసలు ఈ మ్యాజిక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒక అయస్కాంత క్షేత్రముందని ఊహించుకోండి. అది మన కంటికి కనిపించని ఒక శక్తి ప్రవాహమన్నమాట. ఒక నదిలాంటిది. ఇప్పుడు ఆ నదిలో మనమొక కండక్టర్ను కదిపినప్పుడు ఆ ప్రవాహం దానిలో ఒక విద్యుత్ శక్తిని ప్రేరేపిస్తుంది. దీన్నే మనం టెక్నికల్గా ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ లేదా సింపుల్గా ఈఎంఎఫ్ అంటాం. ప్రతి జనరేటర్కు ఇదే గుండెకాయ. ఓకే, ఇప్పుడు మన ముందు ఒక మాస్టర్ ఫార్ములా ఉంది. చూడ్డానికి కొంచెం పెద్దగా అనిపించొచ్చు, కానీ భయపడకండి. దీన్ని విడదీసి చూస్తే చాలా సింపుల్. పి అంటే పోల్స్, అంటే అయస్కాంతాల సంఖ్య. లాజిక్ సింపుల్ కదా. ఎక్కువ అయస్కాంతాలుంటే ఎక్కువ శక్తి. ఫై అంటే ఫ్లక్స్, అంటే అయస్కాంత క్షేత్రం బలం. ఆ కనిపించని నది ఎంత బలంగా ప్రవహిస్తుందో అది చెప్తుంది. జెడ్ అంటే కండక్టర్ల సంఖ్య, ఆ నదిలో ఎన్ని పడవలున్నాయో అలాగనమాట. ఇక ఎన్ అంటే వేగం, ఆ పడవలు ఎంత వేగంగా కదులుతున్నాయో అది. చివరిగా ఏ అంటే ప్యారలెల్ పాత్స్, అంటే కరెంట్ ప్రవహించడానికి ఎన్ని సమానంతర మార్గాలున్నాయో అది. చూశారా, ప్రతిదీ ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉందో. సరే, మన ఫార్ములా రెడీగా ఉంది. ఇప్పుడు మనం మన మొదటి రకం జనరేటర్ని చూద్దాం. ఇది చాలా సింపుల్, కానీ చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. దీన్ని సెపరేట్లీ ఎక్సైటెడ్ జనరేటర్ అంటారు. పేరులోనే ఉంది. దీనికి కొంచెం బయట నుంచి సాయం కావాలి. దాని రహస్యమేంతో చూద్దాం పదండి. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ను జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ రెండు ముఖ్యమైన భాగాలున్నాయి. ఒకటి ఫీల్డ్ సర్క్యూట్, అంటే అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించేది. రెండు ఆర్మేచర్ సర్క్యూట్, అంటే అసలు విద్యుత్తును ఉత్పత్తి చేసేది. ఇక్కడ అసలు విషయమేంటంటే ఈ రెండు ఒకదానికొకటి సంబంధం లేకుండా పూర్తిగా వేరువేరుగా ఉన్నాయి. అందుకే దీన్ని సెపరేట్లీ ఎక్సైటెడ్ అంటారు. దీనివల్ల మనకు ఆ ఫీల్డ్పై పూర్తి కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం లెక్కల్లోకి వెళ్దాం. ఒకవేళ అంతా పర్ఫెక్ట్గా ఉందని ఊహించుకుందాం. అంటే జనరేటర్కి ఎలాంటి లోడ్ కనెక్ట్ చేయలేదు, నష్టాలు 0 అనుకుందాం. దీన్నే నో లోడ్ కండీషన్ అంటారు. అప్పుడు ఆర్మేచర్ లోపల ఎంత వోల్టేజ్ ఈజీ ఉత్పత్తి అవుతుందో బయట టెర్మినల్స్ దగ్గర మనకు కనిపించే వోల్టేజ్ వి కూడా ఖచ్చితంగా అంతే ఉంటుంది. సింపుల్ కదా, వి ఈక్వల్స్ టు ఈజీ. అయితే థీరీలో బానే ఉంటుంది, కానీ అసలు కథ రియాలిటీలో ఉంటుంది కదా. నిజ జీవితంలో ఏదీ పర్ఫెక్ట్గా ఉండదు. మనం జనరేటర్కు ఒక లోడ్, అంటే ఒక బల్బ్ కనెక్ట్ చేశామనుకోండి. అప్పుడేమవుతుంది? వెంటనే ఆర్మేచర్ గుండా కరెంట్ ఐఏ ప్రవహించడం మొదలవుతుంది. ఇప్పుడు ఆర్మేచర్ వైండింగ్ కూడా కొంచెం రెసిస్టెన్స్ ఆర్ఏ ఉంటుంది. ఓమ్స్ లా ప్రకారం కరెంట్ రెసిస్టెన్స్ గుండా వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. ఆ డ్రాప్ ఎంతంటే ఐఏ ఇంటూ ఆర్ఏ. కాబట్టి లోపల ఉత్పత్తి అయిన మొత్తం ఈజీలోంచి ఈ ఐఏఆర్ఏ డ్రాప్ పోగా మిగిలిందే మనకు బయట టెర్మినల్స్ దగ్గర దొరికే వోల్టేజ్ వి. అందుకే వి ఈజ్ ఈక్వల్ టు ఈజీ మైనస్ ఐఏఆర్ఏ. సో ఫైనల్గా మనం ఏం నేర్చుకున్నాం? సెపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్లో ఆర్మేచర్ నుంచి వచ్చే కరెంట్ ఐఏ నేరుగా లోడ్కి వెళ్తుంది కాబట్టి ఐఏ ఈక్వల్స్ టు ఐఎల్. ఫీల్డ్ కరెంట్ ఐఎఫ్ అనేది మనం బయట నుంచి ఇచ్చే వోల్టేజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక లోడ్కు చేరే పవర్ పిఎల్ అంటే సింపుల్గా టెర్మినల్ వోల్టేజ్ వి ఇంటూ లోడ్ కరెంట్ ఐఎల్. అంతా చాలా స్పష్టంగా మన కంట్రోల్లో ఉంటుంది. సరే, బయట నుంచి పవర్ సోర్స్ ఇస్తే జనరేటర్ పనిచేస్తుందని చూశాం. కానీ అసలు బయటి సాయం లేకుండా ఒక జనరేటర్ తనకు తానుగా ఎలా శక్తిని పుట్టించుకోగలదు? వినడానికి అసాధ్యంగా అనిపిస్తుంది కదా. కానీ ఇంజనీర్లు దీనికో అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. దానిపేరే సెల్ఫ్ ఎక్సైటేషన్. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. దీని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న స్నోబాల్ కొండమీద నుంచి దొర్లుకుంటూ వస్తోందని ఊహించుకోండి. మొదట్లో చాలా చిన్నగా ఉంటుంది కదా. ఇక్కడ కూడా అంతే. ఐరన్ పోల్స్లో అప్పటికి మిగిలిన్న కొద్దిపాటి అయస్కాంతత్వం, అదే మన చిన్న స్నోబాల్.
ఒక చాలా చిన్న వోల్టేజ్ను పుట్టిస్తుంది. ఆ చిన్న వోల్టేజ్ ఫీల్డ్ వైండింగ్లో ఒక చిన్న కరెంటును పంపిస్తుంది. ఆ కరెంటు వల్ల అయస్కాంత క్షేత్రం ఇంకొంచెం బలపడుతుంది. బలపడిన అయస్కాంత క్షేత్రం ఇంకాస్త ఎక్కువ వోల్టేజ్ని పుట్టిస్తుంది. చూశారా? ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. స్నోబాల్ పెద్దదవుతూనే ఉంటుంది. చివరికి మనకు కావలసినంత వోల్టేజ్ వచ్చే వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈ సెల్ఫ్ ఎగ్జైటేషన్ మ్యాజిక్ను ఆచరణలో పెట్టడానికి మనకు 2 ప్రధానమైన మార్గాలు ఉన్నాయి. ఒకటి షంట్ కనెక్షన్, అంటే ఫీల్డ్ వైండింగ్ను ఆర్మేచర్కు సమాంతరంగా అంటే పక్కన కనెక్ట్ చేయడం. రెండోది సిరీస్ కనెక్షన్, అంటే ఫీల్డ్ వైండింగ్ను ఆర్మేచర్తో పాటు ఒకే లైన్లో అంటే శ్రేణిలో కనెక్ట్ చేయడం. ఈ చిన్న వైరింగ్ మార్పు వాటి పనితీరును పూర్తిగా మార్చేస్తుంది. ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఈ వైరింగ్ మార్పు కరెంట్ ప్రవాహాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. షంట్ జనరేటర్లో ఆర్మేచర్ నుండి వచ్చే మొత్తం కరెంట్ IA ఒక జంక్షన్ దగ్గర రెండుగా విడిపోతుంది. కొంత భాగం లోడ్కి IL వెళ్తే మరికొంత భాగం షంట్ ఫీల్డ్కి ISH వెళ్తుంది. అందుకే IA IL ప్లస్ ISH. కాని సిరీస్ జనరేటర్లో ఒకే ఒక్క దారి ఉంది. ఆర్మేచర్ నుండి వచ్చే కరెంట్ IA మొత్తం సిరీస్ ఫీల్డ్ ISE గుండా ప్రవహించి ఆ తర్వాతే లోడ్కి IL వెళ్తుంది. అంటే ఇక్కడ IA ISE IL. ఈ ఒక్క తేడానే వాటి క్యారెక్టర్ను పూర్తిగా డిఫైన్ చేస్తుంది. సరే, ఇప్పుడు ఈ 2 జనరేటర్ల పనితీరును పోల్చి చూద్దాం. షంట్ జనరేటర్ ఒక క్రూయిజ్ కంట్రోల్ ఉన్న కార్ లాంటిది. అది వోల్టేజ్ను వీలైనంత స్థిరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. అందుకే దీన్ని బ్యాటరీ ఛార్జింగ్ లాంటి స్థిరమైన వోల్టేజ్ అవసరమైన చోట వాడతారు. మరోవైపు సిరీస్ జనరేటర్ ఒక రేస్ కార్ లాంటిది. లోడ్ పెరిగే కొద్దీ దాని పవర్ పెరుగుతుంది. ఎందుకంటే లోడ్ కరెంటే ఫీల్డ్ కరెంట్ కాబట్టి. అందుకే వీటిని కొన్నిసార్లు వోల్టేజ్ బూస్టర్లుగా వాడతారు. సో మన అవసరాన్ని బట్టి సరియైన జనరేటర్ను ఎంచుకోవాలి. ఒక్క నిమిషం. ఒకవేళ మనం షంట్ జనరేటర్ యొక్క స్థిరత్వాన్ని, సిరీస్ జనరేటర్ యొక్క శక్తిని రెండింటినీ కలిపితే ఏమవుతుంది? రెండింటిలో ఉన్న మంచి లక్షణాల్నే ఒకే మెషీన్లో పొందగలమా? ఎస్, ఖచ్చితంగా పొందగలం. ఆ ఆలోచనే మనల్ని కాంపౌండ్ జనరేటర్కు తీసుకొస్తుంది. ఇది నిజంగా ఒక బ్రిలియంట్ ఇంజనీరింగ్ సొల్యూషన్. ఈ సర్క్యూట్ చూడండి. ఇక్కడ మనకు 2 ఫీల్డ్ వైండింగ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి షంట్ వైండింగ్, ఆర్మేచర్కు ప్యారలల్గా ఉంది. మరొకటి సిరీస్ వైండింగ్, ఆర్మేచర్కు సిరీస్లో ఉంది. ఇది ఒక హైబ్రిడ్ లాంటిది. ఇది షంట్ జనరేటర్లాగా స్థిరంగా ఉండగలదు. అదే సమయంలో సిరీస్ జనరేటర్లాగా లోడుకు తగ్గట్టుగా తన శక్తిని సర్దుబాటు చేసుకోగలదు. ఈ 2 కాయిల్స్ను మనం 2 విధాలుగా కనెక్ట్ చేయొచ్చు. మొదటిది క్యూములేటివ్. ఇక్కడ 2 మంచి స్నేహితుల్లా కలిసి పనిచేస్తాయి. వాటి అయస్కాంత క్షేత్రాలు ఒకదానికొకటి సాయం చేసుకుని మొత్తం ఫ్లక్స్ను పెంచుతాయి. రెండోది డిఫరెన్షియల్. ఇక్కడ అవి శత్రువుల్లా పోరాడుకుంటాయి. సిరీస్ ఫీల్డ్ ఫ్లక్స్ షంట్ ఫీల్డ్ ఫ్లక్స్ను వ్యతిరేకిస్తుంది. దాంతో మొత్తం ఫ్లక్స్ తగ్గుతుంది. ఈ చిన్న కనెక్షన్ తేడా వాటి పనితీరులో చాలా పెద్ద మార్పును తెస్తుంది. ప్రాక్టికల్గా మనం ఎక్కువగా క్యుములేటివ్ రకాన్నే వాడతాం. ఎందుకంటే ఇది మనకు అద్భుతమైన కంట్రోల్ ఇస్తుంది. సిరీస్ ఫీల్డ్ యొక్క బలాన్ని మార్చడం ద్వారా మనం వోల్టేజ్ను మనకు కావలసినట్టుగా ట్యూన్ చేసుకోవచ్చు. లోడ్ పెరిగినప్పుడు వోల్టేజ్ కూడా పెరిగేలా చేయొచ్చు. దాన్ని ఓవర్ కాంపౌండెడ్ అంటారు. లేదా లోడ్ మారినా వోల్టేజ్ స్థిరంగా ఉండేలా చేయొచ్చు. అదే ఫ్లాట్ కాంపౌండెడ్. లేదా లోడ్ పెరిగితే వోల్టేజ్ కొద్దిగా తగ్గేలా చేయొచ్చు. దాన్ని అండర్ కాంపౌండెడ్ అంటారు. ఎంత అద్భుతమైన ఫ్లెక్సిబిలిటీ! ఇప్పటివరకు మనం రకరకాల కనెక్షన్ల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అవన్నీ కలిసి ఒకే ఒక ముఖ్యమైన విషయంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూద్దాం. అదే వోల్టేజ్ రెగ్యులేషన్. ఒక జనరేటర్ ఎంత మంచిదో చెప్పడానికే ఇదే అసలైన కొలమానం. సింపుల్గా చెప్పాలంటే వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే ఒక జనరేటర్ తన వోల్టేజ్ను ఎంత స్థిరంగా మెయింటైన్ చేయగలదో చెప్పే ఒక గ్రేడ్. ఉదాహరణకి జనరేటర్పై అసలు లోడ్ లేనప్పుడు ఉన్న వోల్టేజ్కి, దానిపై పూర్తి లోడ్ వేసినప్పుడున్న వోల్టేజ్కి మధ్య ఎంత తేడా ఉంది, ఆ తేడా శాతాన్ని ఈ ఫార్ములాతో లెక్కిస్తాం. ఈ శాతం ఎంత తక్కువగా ఉంటే ఆ జనరేటర్ అంత ఉత్తమమైనదన్నమాట. మన లక్ష్యం 0%, అంటే పర్ఫెక్ట్ రెగ్యులేషన్. ఈ చివరి పోలిక మన ప్రయాణానికి ఒక చక్కని ముగింపునిస్తుంది. చూడండి, సెపరేట్లీ ఎక్సైటెడ్ రెగ్యులేషన్ చాలా బాగుంది. షంట్ కూడా పర్వాలేదు. కానీ సిరీస్ జనరేటర్ రెగ్యులేషన్ చాలా పూర్. ఇక చివరగా మన హీరో క్యుములేటివ్ కాంపౌండ్ జనరేటర్. దీని రెగ్యులేషన్ చూడండి. 0కి చాలా దగ్గరగా
కొన్నిసార్లు నెగటివ్లో కూడా ఉంది. అంటే లోడ్ పెరిగినా వోల్టేజ్ స్థిరంగా ఉంచగలదు. మనం చూసిన ఆ వైరింగ్ మార్పులు ఈ అద్భుతమైన ఫలితానికి ఎలా దారితీశాయో ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఇది నిజంగా ఒక అద్భుతమైన విజయం. కేవలం వైర్లను వేరువేరుగా కనెక్ట్ చేయడం ద్వారా మనం తనను తాను కంట్రోల్ చేసుకోగల ఒక స్మార్ట్ మషీన్ను తయారు చేయగలిగాం. ఫ్లాట్ కాంపౌండెడ్ జనరేటర్ అనేది ఆ ఇంజనీరింగ్ ప్రయాణానికి సరైన పరాకాష్ట. ఈరోజు విశ్లేషణలో మనం ఒక ముఖ్యమైన రహస్యాన్ని తెలుసుకున్నాం. వైరింగ్ అనేది కేవలం కనెక్షన్ కాదు, అది కంట్రోల్. ఇప్పుడు ఈ ప్రశ్నతో మిమ్మల్ని ఆలోచింపజేయాలనుకుంటున్నాను. ఒకవేళ మనం ఒక జనరేటర్ను ఇంత ఖచ్చితంగా కంట్రోల్ చేయగలిగితే పవర్ జనరేషన్ రంగంలో మన ముందున్న తదుపరి పెద్ద సవాలు ఏమై ఉంటుంది? దీని గురించి ఆలోచించండి. వచ్చే విశ్లేషణలో మనం మరింత లోతుగా వెళ్దాం. అప్పటి వరకు మీ చుట్టూ ఉన్న ఇంజనీరింగ్ అద్భుతాలను గమనిస్తూ